బ్రేక్ మీద 4 ఫింగర్స్ పెట్టి స్ట్రైట్ కూర్చోమా. రేజ్ అంటే పైకి, స్లో అంటే కిందికి. రేజ్ అంటే పైకి భుజం వైపు, రేజ్ అంటే. స్లో అంటే కిందికి. స్లోగా ఎక్సలేటర్ మూమెంట్ ఇచ్చుకుంటే స్లోగా రా, భయపడకుండా స్లోగా రా, అస్సలు భయపడొద్దు. కొద్దిగా జరిగి కూర్చో నాన్న, నువ్వు హైట్ తక్కువ ఉన్నావని బాధపడొద్దు. కొద్దిగా జరిగి ముందు కూర్చో. బ్యాలెన్స్ చేసావు కాబట్టి నీకు బండి బరాబర్గా వస్తుంది. కొద్దిగా జరిగి కూర్చోరా. హ్యాండిల్ గట్టిగా పట్టుకో, హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని స్లోగా ఎక్సలేటర్ మూమెంట్ ఇవ్వు. స్లోగా ఇవ్వురా, భయపడొద్దు. స్లోగా ఇవ్వు. పైకి చూడరా, కింది చూస్తున్నావు. ఎక్సలేటర్ నువ్వు ఎక్సలేటర్ ఇచ్చే వైపు చూసుకోవాలి. చేయి చూడు, ఎక్సలేటర్ దగ్గర చేయి కరెక్ట్ లేదు. ఎక్సలేటర్ చేయి మంచిగా పెట్టుకో. హ్యాండిల్ భయపడొద్దమ్మా, స్లోగా, అస్సలు భయపడొద్దు. మంచిగా పెద్ద పెద్ద వాళ్ళు నడుపుతున్నారు, నీకు ఈజీగా వస్తుంది నాన్న బండి. స్లోగా ఇవ్వు. ఫస్ట్ మూమెంట్ అర్థం చేసుకోరా. స్లోగా ఇవ్వు నాన్న, స్లోగా ఇవ్వు. ఏమి కాదు, కంట్రోల్ అవుతుంది. ఇవాళ ఫస్ట్ డే నీకు అంతే భయం ఉంటుంది, రేపు నువ్వే వెళ్తావు, నేనే వెళ్తావు చూడక్క అంటావు హ్యాపీగా. స్లోగా ఇవ్వు. అది అది ఓకే, రైట్, సూపర్. అట్లనే వెళ్ళమ్మా, భయపడకు. గట్టి కూర్చోవాలి బండి మీద. నువ్వు బ్రేక్ వేయగానే ముందుకు వస్తున్నావు, అట్లా రాకూడదు. నువ్వు బ్యాలెన్స్ చేసింది ఎందుకు? అట్లా ముందుకు రాకుండా, బండి లూజ్గా వదిలేయకుండా గట్టిగా బండి పట్టుకోవడానికే నీకు ఈ బ్యాలెన్స్ అంతా మేము చేయించింది, ఓకేనా? నువ్వు బ్రేక్ వేయగానే ముందుకు రావద్దు, గట్టిగా బండి మీద అంతే కూర్చోవాలి. ఎక్సలేటర్ మూమెంట్ అర్థం కావాలి. ఫస్ట్ అర్థమైతే నీ దగ్గర మేము ఉండాల్సిన అవసరమే లేదు, నువ్వే ఫ్రీగా వెళ్ళిపోతావు. స్లోగా ఇవ్వు, స్లోగా ఇవ్వు, స్లోగా ఇవ్వు. స్లోగా నాన్న, స్లోగా ఇవ్వరా, భయపడ మాకు. స్లోగా ఇవ్వరా, స్లోగా ఇవ్వు, అస్సలు భయపడ మాకు. స్లోగా ఇవ్వమ్మా. డౌన్ డౌన్. ఓకే సారీ, ఫాస్ట్ వేయకుండా మూమెంట్స్ అర్థం చేసుకోరా. స్లోగా స్టెప్